హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను కార్డ్బోర్డ్ని యూస్ చేసి రెంటల్ ఫ్రెండ్లీ హోమ్ ఆర్గనైజర్ని ఈ వీడియోలో నేను మీకు చేసి చూపిస్తాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు. సో నేను ఇక్కడ కార్డ్బోర్డ్ని చూస్తున్నాను కదా. సో ఇలాంటి పెద్ద పెద్ద కార్డ్బోర్డ్స్ వచ్చేసి నేను 2 బాక్సులు తీసుకున్నాను. సో 2 బాక్సులు తీసుకొని అవి 4 సైడ్స్ ఉంటాయి కదా. సో ఆ 4 సైడ్స్ని మీరు కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక సపరేట్ భాగాలుగా కట్ చేసుకోండి. సో నా దగ్గర చిన్న చిన్న కార్డ్బోర్డ్ బాక్సెస్ లేవు. సో అందుకని ఈ పెద్ద బాక్సెస్నే కట్ చేసి నేను ఇక్కడ యూస్ చేసుకుంటున్నాను. సో ఇదిగో చూసారు కదా. సో 4 సైడ్స్ 4 పార్ట్స్ సో వచ్చేసాయి కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మళ్ళీ ఈ ఒక్కొక్క పీస్ని 2 మీరు చూసుకోండి. సో హాఫ్కి కట్ చేసుకోవాలి. ఇదిగో చూస్తున్నారు కదా. ఇలా మిగతా అన్నిటినీ కట్ చేసుకోవాలి. సో మిగతా ఇలా మొత్తం ఇలా కట్ చేసుకున్నాక నేనేం చేస్తున్నానంటే సో ఇప్పుడు ఈ 2 కార్డ్బోర్డ్స్ ఉన్నాయి కదా, ఆ రెండింటిని ఒక్కటిలా, ఎందుకంటే కొంచెం సపోర్ట్ ఉండడానికి. ఒక సింగిల్ లేయర్ అయితే మనకు కొంచెం అంత స్ట్రాంగ్గా ఉండదు కదా. సో అందుకనేసి సపోర్ట్గా ఉండడానికి ఇంకొక కార్డ్బోర్డ్ని ఇక్కడ అటాచ్ చేసేసి ఇలా ఈ ప్లాస్టర్ వేసేస్తున్నాను. మీరు కావాలంటే ఇక్కడ మీరు ఫెవికాల్ అట్టా వేసుకోవచ్చు. కాకపోతే నాకేమంటే ఈ ప్లాస్టర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది అనిపించింది. సో అందుకని ఇలా వాడుకుంటున్నాను. మీరు కావాలంటే హార్డ్ గ్లూ కూడా ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. సో ఇలా ఇది మొత్తం నీట్గా కవర్ అయ్యేలాగా మీరు ప్లాస్టర్ యూస్ చేసేసి నేను ఇక్కడ అటాచ్ చేసేసుకున్నాను. సో ఇక్కడ నేను ఫస్ట్ అక్కడక్కడ కొంచెం ఆ 2 పీసెస్ని జాయిన్ చేసి తర్వాత ఒక్కసారి మొత్తం అంతా ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఆ బార్డర్స్ అంతా కలిపి ఒక్కసారి ఆ పీస్తో జాయిన్ చేసేసుకుంటాను ఆ ప్లాస్టర్ వేసి. సో ఇలా సో ఇందాక చూపించాను కదా నేను, ఇదిగోండి ఇప్పుడు ఇలా. సో ఇలాంటి పీసెస్ వచ్చేసి నేను 2 కార్డ్బోర్డ్స్ కట్ చేసేసుకున్నాను. సో ఇప్పుడు మీకు కొంచెం అర్థమై ఉంటుంది నేను ఏం చేస్తున్నాను అని. సో అదేనండి. సో నాకు ఇక్కడ ఒక పెద్ద షెల్ఫ్ ఇచ్చేశారు. సో అందులో ఒక క్లాత్ ఆర్గనైజర్ నేను చేద్దాం అనుకుంటున్నాను. సో ఇలా పార్టిషన్స్ చేస్తే నేను ఎక్కువ క్లాత్స్ పెట్టుకోవచ్చు కదా. సో అందుకని ఇలా చేస్తున్నాను. సో ఇది ఫైనల్గా ఇలా ఉంటుంది. మీ దగ్గర చిన్న చిన్న కార్డ్బోర్డ్స్ ఉంటే కనుక మీరు దాన్నైనా సరే మీకి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో నాకు ఇక్కడ ఇలా పెద్ద షెల్ఫ్ వచ్చేసింది. సో దానికి మొత్తంగా కావాలని సో నేను ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. సో చూస్తున్నారు కదా. సో ఇది ఇలా మొత్తం పెట్టేసి నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుందనేసి ఈ కలర్ పేపర్స్ తెచ్చి ఇలా వాటికి అలా అతికిచ్చాను. సో కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని. సో అది మీ చాయిస్ అండి. సో ఇవన్నీ పెట్టేశాక కొంచెం సపోర్ట్ ఉండాలి కదా. సో అందుకనేసి ఈ సైడ్లంతా కొంచెం ఇంకొక ఎక్స్ట్రా పీస్ కట్ చేసి సైడ్లంతా వేశాను. సో అలానే మన ఈ ప్లాస్టర్ ఉంది కదా. సో ఆ ప్లాస్టర్ నేను సపోర్ట్గా కూడా మొత్తం అన్నిటికీ జాయిన్ చేసేలాగా కింద వేశానండి.
సో ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది, సో అందుకని మీకు చెప్తున్నాను. సో ఫైనల్గా ఇలా ఉంటుందండి లుక్. ఇదేమంటే ఇది చాలా రెంటల్ ఫ్రెండ్లీ. సో మనం షెల్ఫ్ తక్కువ అయ్యాయి కదా, సో అలాంటప్పుడు మనం అయితే ఏం చేయలేము. సో అలాంటప్పుడు మనం ఇలా కార్డ్బోర్డ్స్, మన ఇంట్లోనే ఎలాగో కార్డ్బోర్డ్స్ ఉంటాయి కదా, సో వాటిని యూస్ చేసి ఇలా ఆర్గనైజర్గా మనం రెడీ చేసుకోవచ్చు. సో ఇది మీకు బాగా నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలానే ఇది అందరికీ యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇది మెయిన్గా రెంటల్ ఫ్రెండ్లీ ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.